ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో కోసం చాలా మందే వెయిట్ చేస్తున్నారు. కానీ కామెంట్స్ మాత్రం చాలా తక్కువొచ్చాయి. అయినా పర్లేదు 24 అవర్స్‌లో 27 కామెంట్స్ అంటే బెటరే. కానీ ఈ వీడియోని మాత్రం 4000 మెంబర్స్ చూసారు. వాళ్ళంతా ఒక చిన్న స్మైల్ స్టిక్కర్‌ని పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మనం ఒకరికి ఒకరం ఇచ్చుకునేది ఏమీ ఉండదు. కానీ ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ ఉమెన్‌కి చాలా సపోర్ట్‌నిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను పెట్టే కామెంట్స్‌ని ఈ వీడియో చూస్తుందో చూడదో అనుకుంటారు కదా! ఈ రోజు నా ప్రతి వీడియోకి కామెంట్ చేసే ఒక 5 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నా. వీళ్ళైతే నా ఎవ్రీ వీడియోకి ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్ చేస్తారు. వాళ్ళ నేమ్స్ ఒకసారి చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు నన్నింతగా సపోర్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ నేమ్స్ చెప్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. తారా గాయత్రి ఈ సిస్టర్ అయితే ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ చేస్తారు. ఇంకా స్వప్నశ్రీ వరల్డ్, దివ్య వీరమల్ల, మాణిక్య కుమారి, గన్న వీరపు, గలెక్య P81 వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది నా వీడియోస్ ని చాలా సపోర్ట్ చేస్తారు. నా వీడియోస్ ని లైక్ చేసే వాళ్ళకి, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి. ఏంటి అంత వీడియోకి రిలేటెడ్ గా లేనిదే మాట్లాడుతుంది అనుకోకండి. ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి కొంచెం మనకి మోటివేషన్ గా మాట్లాడాలి అనిపించింది. ఈ 2 డేస్ నుంచి నేను ఒక థింగ్ ని బాగా రియలైజ్ అయ్యాను. ఇంతకు ముందుకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని బాగా ప్రెషర్ తీసుకునేదాన్ని. ఇప్పుడు అదంతా పక్కకు పెట్టి ఎప్పుడు ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. ఉన్న దాంట్లో ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి అని ఫిక్స్ అయిపోయా. సో మీకు కూడా నేను ఒకటే చెప్తున్నా, అందరూ ఏదో చేస్తున్నారు, ఏదో అయిపోతున్నారు అని ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా మీరేం చేయాలి అనుకుంటున్నారు, మీకు అది సెట్ అవుతుందా కాదా అని ప్రశాంతంగా ఆలోచించండి. ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది అండ్ పీస్ఫుల్ గా కూడా ఉంటారు. రీసెంట్ గా ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, నేను ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నా, ఇంట్లో వాళ్ళు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. ఇంట్లో మనకి ఎంతో వర్క్ ఉంటుంది, అదంతా చేసినా కూడా నిన్ను చులకనగా చూస్తున్నారు అంటే రేపు నువ్వు ఏదో ఒకటి సాధించి ఈ రెండింటిని మేనేజ్ చేయలేకపోతే నిన్ను ఎవరు చేయమన్నారు, ఇంటి పనులు చూసుకొని గమ్మున కూర్చో అంటే అప్పుడేం చేస్తారు అనేవాళ్ళు. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందో చూసుకోండి, కానీ కొత్త ప్రాబ్లం మాత్రం కొని తెచ్చుకోకండి. ఇయర్ రింగ్స్ మేకింగ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ మేకింగ్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, బై బాయ్.